అధ్యక్ష ఇచ్చారు కదా అంటున్నా. నిజంగా ఆశ్చర్యము బాధ ఎక్కడ అనిపిస్తాయనంటే హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడో 15 రోజుల కిందట జరిగిన ఘటన మీద ఇవాళ స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇస్తారు. 15 రోజుల కింద జరిగిన ఘటన నిజంగానే అంత సీరియస్ ఘటనే అయ్యిందంటే, నిజంగానే రాజకీయ దురుద్దేశంతోనో మరొకటో జరిగిందంటే ఆ రోజు పతాక శీర్షికల్లో పేపర్లో వచ్చేది. అవేవీ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టి దాని ఎంక్వైరీ కూడా చేయించడం మొదలుపెట్టారు. ఈనాడు దినపత్రికలో ఈరోజు రాశారు, పేపర్ ఇదమ్మా, ఈనాడు దినపత్రికలో రాశారు. దాన్ని హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ చదివి వినిపిస్తారు. క్లారిఫికేషన్లు అడిగేదంతా కూడా మన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. ఏంది అధ్యక్ష, మళ్ళా అదే క్లారిఫికేషన్ల మీద సమాధానం చెప్పడానికి మా పార్టీ సభ్యుడు ముందుకు లేస్తే కనీసం సమాధానం చెప్పేదానికి కూడా అవకాశం కూడా లేదు. మీరు కాదు కాల్ అటెన్షన్ ఇచ్చింది, మీరు కూర్చోండి, మీకు సమాధానం చెప్పే అవకాశం కూడా లేదు అని అంటే నిజంగా ఏంది అధ్యక్ష ఇది? సభలో మీరెంతకు మీరే ఆరోపణలు చేస్తారు, క్లారిఫికేషన్ మీ ఎమ్మెల్యేల చేతనే అడిగిపిస్తారు, దానిలో మీరే తిట్టిస్తారు. దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వడానికి మా ఎమ్మెల్యే వస్తే కనీసం ఆ ఎమ్మెల్యే మాట్లాడడానికి కూడా అవకాశం లేదు అని చెప్పి మీరంతకు మీరే చెప్తా ఉంటే ఇక మేము ఏం చేయాలి అధ్యక్ష? ఇది సభనా లేకపోతే ఏంది అధ్యక్ష? ఇది ఇంతటి దారుణమైన కౌరవ సభ జరుగుతూ ఉంటే మేము ఏం చేయాలి అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారు ఉండండి, దయచేసి కూర్చోండి, ఉండండి, ప్లీజ్ వెయిట్, ప్లీజ్ బీ సీటెడ్. మైకు కూడా కట్టు. కారణం ఏంటంటే ఇది ఏబిఎన్కి ఇస్తారు, ఏబిఎన్ వాళ్ళు ఏం చూపించాలనుకుంటే చూపిస్తారు, మైక్ ఏం చేయాలని ఇస్తారు, మైకులు ఖచ్చితంగా కట్టింగ్ చేస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? మైకు మళ్ళీ కట్టు. అధ్యక్ష వాళ్ళు ఇన్ని విషయాలున్నా కూడా డ్వాక్రా రుణాల దగ్గర నుంచి రైతుల రుణాల దగ్గర వరకు ఇన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నా కూడా కావాలని ఒక కాల్ అటెన్షన్ ఇచ్చి సభా సమయాన్ని వాళ్ళు వృధా చేస్తా ఉన్నారు. ఎక్కడో 15 రోజుల కింద జరిగిన ఒక హత్య గురించి రాజకీయ గౌరవంతో ముడిపెట్టి రాజకీయాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళు చేస్తా ఉన్న రాజకీయాన్ని వాళ్ళ మంత్రి చదువుతాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు క్లారిఫికేషన్ ఇస్తారు. మా ఎమ్మెల్యే లేసి క్లారిఫికేషన్ ఇవ్వడానికి కూడా కనీసం సమయం కూడా ఇవ్వకపోతే మేము ఏం చెప్పాలి అధ్యక్ష? జగన్ గారు నోటికొచ్చిన అబద్ధాలు ఆడారు. నిజంగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎక్కువ ఎవరికైనా కూడా అర్థమయ్యే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష నేను. అధ్యక్ష, అవినాష్ రెడ్డి మా చిన్నాయన కొడుకు, అంటే నాకు బంధువు. ఆ అవినాష్ రెడ్డికి బంధువు ప్రతాప్ రెడ్డి. ఆ ప్రతాప్ రెడ్డికి బంధువులు ఎవరో వాళ్ళ దగ్గర ఏదో జరిగితే దానికి ఇలా ముడిపెట్టించి అవినాష్ రెడ్డిని దాని తర్వాత అసెంబ్లీకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నా. నేను అదే చిన్న ఎగ్జాంపుల్ అడుగుతున్నా అధ్యక్ష, దయచేసి మీరు అందరూ కూడా మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయండి అధ్యక్ష. ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అధ్యక్ష. మొన్న బాలకృష్ణ గారు కాల్చారు, ఇంటికి వచ్చినప్పుడు ఒక మనిషిని కాల్చాడు. చిన్న ఎగ్జాంపుల్, 2 నిమిషాలు. ఆ కేసును ముడిపెట్టుకుని చంద్రబాబు నాయుడు